ఎంత మధురమైనది యెహోవా నామము. మొట్టమొదట బేసిక్గా మనం ఏమిటి అంటే ప్రార్థన ఎట్లా చేయాలి అనేటువంటి విషయం నేర్చుకోవాలి. ప్రార్థన ఎవరికి చేయాలి? ఈవెన్ కొంతమందికి అసలు సేవకులుగా ఒక్కోసారి మీరు టీవీల్లో సేవకుల ప్రార్థన చూడండి, మా ప్రియమైన యేసయ్యా లేదంటే యేసు ప్రభువా అని ప్రార్థన మొదలు పెడతారు. ప్రార్థన తండ్రికి చేయాలి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు దైవత్వం కలిగినటువంటి వ్యక్తులు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు తండ్రి కాదు. పరిశుద్ధాత్మ తండ్రి కాదు, పరిశుద్ధాత్మ కుమారుడు కాదు. ముగ్గురు వ్యక్తులు. కొందరు ఏమనుకుంటారంటే తండ్రే ఆయన కుమారుడుగా వచ్చాడు, మరలా వెళ్ళి ఆయనే పరిశుద్ధాత్మగా వచ్చారని అనుకుంటారు. అది పూర్తిగా తప్పైనటువంటి అవగాహన. అది కానే కాదు. మనకి బైబిల్ చదివేటప్పుడు ముగ్గురు వ్యక్తులు స్పష్టంగా కనబడతారు. క్రీస్తు ప్రభు బాప్తిసం పొంది ఆ యోర్దాను నది నీళ్ళలో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఆయన బాప్తిసం పొంది వస్తున్న వ్యక్తి, పరిశుద్ధాత్మ పావురాకారంలో ఆయన మీదకు దిగుతూ పరిశుద్ధాత్మ ఆకాశంలో నుంచి ఈయన నా ప్రియకుమారుడు అని మాట్లాడుతున్న తండ్రి, ఆ పిక్చర్లో ముగ్గురు క్లియర్గా కనబడతారు. ముగ్గురు ఒకరు కాదు. బైబిల్ మనం చదివేటప్పుడు చాలా స్పష్టంగా తండ్రి ఏమిటో, కుమారుడు ఏంటో, పరిశుద్ధాత్మ ఏమిటో ఉంటుంది. క్రీస్తు ప్రభు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, నా తండ్రి నా తండ్రి అంటున్నాడు. ఆయనే తండ్రి కాదు. ఈవెన్ క్రీస్తు ప్రభు ప్రార్థన చేసేటప్పుడు కూడా పరలోకమందున్న తండ్రి అని అంటున్నాడు. ఆయన భూమి మీద ఉన్నాడు, తండ్రి ఏమో పరలోకంలో ఉన్నాడు. చివరికి ఆయన మరణించేటప్పుడు కూడా సిలువలో నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి అని తండ్రితో మాట్లాడుతున్నాడు. ఈయనే తండ్రి అయితే ఇంకా ఈయన్ని చేయి విడిచిపెట్టిన వాళ్ళు ఎవరున్నారు? కాబట్టి కొంతమంది ఏంటంటే ఇలాంటి ఒక తప్పైనటువంటి అవగాహనలో ఉండి ముగ్గురు ఒకలేనేమో, ఒకలే ముగ్గురుగా కనబడ్డారేమో అని అనుకుంటారు. అది పూర్తిగా తప్పైనటువంటి అవగాహన. కాబట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనేటువంటి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. క్రీస్తు ప్రభు కూడా ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేశాడు. మాకు ప్రార్థన చేయటం నేర్పించు అని చెప్పేసి అన్నప్పుడు కూడా 11వ అధ్యాయం కనుక మీరు గమనించినట్లయితే ఆయన నేర్పిస్తూ వీళ్ళకి ఏమని చెప్పాడో చూడండి. 2వ వచనం 11వ అధ్యాయము, మాకు ప్రార్థన చేయ నేర్పమని ఆయన్ను అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక. అంటే ఎవరిని అడ్రస్ చేయమంటున్నారో చూడండి, తండ్రి అని తండ్రికి ప్రార్థన చేయాలి. ఈరోజు అసలు బేసిక్ రూల్స్ కూడా మీరు చిన్న పిల్లల్ని చూడండి, చిన్న పిల్లల్ని ఏదైనా ఒక ఆట ఆడుకునేటప్పుడు మీరు నమ్మినా నమ్మకపోయినా పిల్లలు ఆడుకునే ఆటలు కూడా రూల్స్ ఉంటాయి. నమ్ముతారా నమ్మరా? ఉండవా? కొంతమంది మోటార్ సైకిల్ వెనకాల నో రూల్స్ అని రాస్తూ ఉంటారు. అంటే మాకు పద్ధతి పాడు ఉండదు అని అన్నమాట. కానీ ప్రతిదానికి కూడా రూల్స్ ఉంటాయి. చిన్న పిల్లలు ఆడుకునే ఆటలు కూడా రూల్స్ ఉంటాయి. రూల్ కనుక మీరేరనుకోండి వాళ్ళు బయటికి పంపించేస్తారు ఆటలో నుంచి. ముందే ఆటలోకి రాగానే ఏం చేస్తారంటే వీళ్ళే అసలు రూల్స్ ఏంటి అని అడుగుతారు. ఏ ఆటకైనా చూడండి, అంటే ప్రతి ఆటకి కూడా రూల్స్ ఉంటాయి. అలాగనే మనం ఏ పని చేయాలన్నా కానీ రూల్స్ ఉంటాయి. వాటి ప్రకారం చేస్తేనే. అంటే రూల్స్ అనేటువంటిది ఏమిటి అంటే అది ఎట్లా చేయాలి, ఎట్లా చేయకూడదు అనేటువంటి ఒక విధానం. ఉదాహరణకు ఒక వాటర్ మీరు తాగాలంటే ఒక వాటర్ బాటిల్ మీకు ఇచ్చారు అని దగ్గారు, వెంటనే పక్కన వాళ్ళు వాటర్ బాటిల్ ఇచ్చారు. ఇప్పుడు వాటర్ బాటిల్ మీరు మూత తీసుకొని మీరు అన్లాక్ చేసుకొని తీసుకొని మీరు వాటర్ తాగాలి. అంతేనా? మూత ఉంటేనే ఇట్లా నోట్లో పోసుకుంటే వాటర్ వస్తుందా? మూత ఉండి ఇట్లా నోట్లోకి ఇలాగ బాటిల్ పైకి ఎత్తారనుకోండి, వస్తాయా వాటరు? రావు. ఇప్పుడు ఏం చేయాలి? మూతను మనము ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలంటే ఎటు తిప్పాలి? మనం నమ్మినా నమ్మకపోయినా దానికి ఒక రూల్ ఉంటుంది. మనము దాన్ని ఎడమ చేతి వైపుకు తిప్పాలి, అంతే కదా? మనము దాన్ని ఓపెన్ చేయాలంటే ఎడమ చేతి వైపుకు తిప్పాలి. కుడి చేతి వైపు కనుక తిప్పినట్లయితే అది టైట్ అవుతుంది, ఎడమ చేతి వైపుకి తిప్పితే లూజ్ అవుతుంది. ఇది రూల్. నాకు రూల్స్ లేవు, నేను కుడి చేతి వైపుకే తిప్పుతాను అన్నారనుకోండి, ఇచ్చిన వాటర్ బాటిల్ని కుడి చేతి వైపు తిప్పుతున్నారు. తిప్పితే ఏమవుతుంది? ఇంకా బిగుసుకుంటుంది, కానీ అది రాదు. అంటే వాస్తవంగా మనం దేన్నైనా ఎట్లా చేయాలి అనేటువంటి వాటిని రూల్స్ అని చెప్పేసి మనకు వాళ్ళు నేర్పుతూ ఉంటారు. ఎట్లా మనం చేయాలి, ఎట్లా చేయకూడదు అనేటువంటి విధానం.
మీరు ప్రతిదానికి కూడా యోహాను సువార్త మనం గమనించేటప్పుడు క్రీస్తు ప్రభువు కూడా శిష్యులతో మాట్లాడేటప్పుడు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. శిష్యులతో మాట్లాడేటప్పుడు ఆయన ప్రార్థన ఎవరికి చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటి విషయాలను వాళ్ళకు నేర్పిస్తూ ఉంటాడు. అనేక సందర్భాల్లో మనం గమనించినప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయం మనం గమనించినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనము, ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినా ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ దినము అంటే ఒక దినము, ఇప్పుడు భూమి మీద క్రీస్తు ప్రభు ఉన్నారు, ప్రతిదీ ఆయన అడుగుతున్నారు, కానీ ఆయన వెళ్ళిపోయేటువంటి దినం ఒక దినం వస్తుంది. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినా ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు తండ్రిని అడగాలి, నా పేరట అడగాలి. అంటే ప్రార్థన అనేటువంటిది అడగటం. ఈ అడగటం అనేటువంటిది ఎవరిని అడగాలట? తండ్రిని అడగాలి, నా పేరట అడగాలి. అంతేగాని నేరుగా యేసు ప్రభువుని అడగటం కాదు. ఆయనే చెప్పాడు, ఎవరిని అడగాలో ఆయనే చెప్పాడు. ఈవేళ మీరు ఏదైనా ఒక ఇబ్బంది ఏదన్నా జరిగిందనుకోండి, ఒక కేసు పెట్టాలనుకున్నారు, కేసు పెట్టాలనుకొని మీరు ఎక్కడికి వెళ్తారు? కేసు పెట్టాలంటే ఎక్కడైనా గొడవ జరిగింది, లేకపోతే మీ ఇంటి దగ్గరే గొడవ జరిగింది, కేసు పెట్టాలనుకున్నారు. కేసు పెట్టాలనుకుంటే ఎక్కడికి వెళ్తారు? హాస్పిటల్కి వెళ్ళి కేసు రాసి డాక్టర్ గారికి ఇచ్చి వస్తారు. అంతేనా? పెద్ద డాక్టర్ ఎవరు కనుక్కొని ఎక్కడికి వెళ్తాం మనం? ఒకవేళ కంప్లైంట్ అంతా కరెక్ట్గా రాసుకున్నా కానీ మనకు ఆ ఊర్లో పోలీస్ స్టేషన్ తెలియదు అనుకోండి. ఉదాహరణకి మనకు పోలీస్ స్టేషన్ తెలియదు, పోస్ట్ ఆఫీసే తెలుసు. దగ్గరలో కూడా ఇంటి దగ్గరలో పోస్ట్ ఆఫీస్ ఉంది. మనం ఆ కంప్లైంట్ కాగితం రాసుకొని పోస్ట్ ఆఫీస్లో వెళ్ళాం. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చాం. ఏంటిది ఇది అని అడుగుతారు. కేసు అండి అని అన్నాం. మా ఇంటి దగ్గర ఇలా గొడవ జరిగింది, కేసు అండి అంటే వెంటనే ఏం చేస్తారు వాళ్ళు? మనల్ని కింద నుంచి పైకి చూస్తారు. ఏంటి అంతా బాగానే ఉందా వీళ్ళకని. ఇది పోస్ట్ ఆఫీసు అంటారు. తెలుసండి నాకు అన్నాం. మరి తెలిసి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే నాకు పోలీస్ స్టేషన్ తెలియదు, పోస్ట్ ఆఫీసే తెలుసు, అందుకే ఇక్కడికి వచ్చాను అంటే ఇంకా తేడాగా చూస్తారు. అవునా కదా? ఈరోజు మనకి లోకంలో ప్రతిదీ కూడా ఏ పని ఎక్కడ జరుగుతుందో ఆ ఆఫీస్కే వెళ్ళాలి. అంతేనా? వాళ్ళనే అడ్రస్ చేయాలి. ఉదాహరణకు మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు కూడా మనం కంప్లైంట్ ఇవ్వాలంటే ఎవరిని అడ్రస్ చేయాలి అనేటువంటిది మనము అక్కడ అడిగి కంప్లైంట్ ఒకవేళ రాకపోతే కూడా వాళ్ళు చెప్తారు ఇలా వీళ్ళని అడ్రస్ చేయాలని. అంతేగాని మనము పోస్ట్ మాస్టర్ని అడ్రస్ చేసి కనుక కంప్లైంట్ రాసామనుకోండి, వాళ్ళు తీసుకుంటారా? తీసుకోరు. అది అక్కడ ఇవ్వాల్సిందని అంటారు. అంటే నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే ఈ లోకంలో ఎవరిని అడగాలో వాళ్ళనే అడ్రస్ చేసి మనము అడుగుతూ ఉంటాం. అంతే కదా? ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం తండ్రిని అడగాలి. అంటే ప్రార్థన తండ్రిని అడ్రస్ చేయాలి. క్రీస్తు ప్రభు ప్రార్థన చేసినప్పుడు ఆయన పరలోకమందున్న తండ్రి అనే ప్రార్థన చేశాడు. మాకు ప్రార్థన నేర్పించు అంటే కూడా అదే వాళ్ళకి నేర్పించాడు, పరలోకమందున్న తండ్రి అని. అంతేకాదు వాళ్ళకి చెప్తున్నాడు. 23వ వచనం మనం గమనించినప్పుడు 16వ అధ్యాయం యోహాను సువార్త, ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినా ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు తండ్రిని అడగాలి. మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి బాగా. ఒకవేళ ప్రార్థన చేయటం మీకు ఆల్రెడీ వస్తే ఇబ్బంది లేదు. ఒకవేళ ప్రార్థన చేయటం రాకపోతే ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు తండ్రికి ప్రార్థన చేయాలి. కొంతమంది అడుగుతారు తండ్రికి అంటే ఏమని పిలవాలి తండ్రిని? ఏమైనా పిలు అంటే అట్లని డాడీ అని పిలవద్దు. కొంతమంది మీరు నమ్మిన నమ్మకపోయినా ప్రార్థన చేసేటప్పుడు డాడీ అని పిలుస్తూ ఉంటారు. అది అంటే ఒకవేళ నేను తమిళనాడులో ఉన్నప్పుడు విన్నాను ఫస్ట్. అది వాళ్ళు పాటలు పాడేటప్పుడు కూడా ఒక ఆయన ఉంటాడు, డాడీ డాడీ అని పాటలు పాడుతూ ఉంటాడు. అది నేను ఆంధ్రాలో అప్పట్లో వెళ్ళలేదు, కానీ ఫస్ట్ టైం తమిళనాడు వెళ్ళినప్పుడు డాడీ అని చెప్పేసి వాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. డాడీ అంటే తండ్రి కాదా అన్నాడు ఒక ఆయన. డాడీ అప్పుడు అన్న అప్పదానే అని అన్నాడు, తండ్రే కదా అని. మీరు చూడండి, మనకి కూడా తండ్రి అనేటువంటి పదము మీరు కొన్ని సందర్భాల్లో కొంతమంది నాయన 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 అని అంటూ ఉంటారు. నాయన అనే పదము లేకపోతే అయ్యా మా అయ్యా అని అంటూ ఉంటారు. అయ్యా అనే పదం అంటే తండ్రి అనే పదము, నాయన అనే పదము, అయ్యా అనే పదము మీ అయ్య ఎక్కడరా అని అడుగుతూ ఉంటారు. కాకపోతే అన్పాలిష్డ్ లాంగ్వేజ్ అది. అంతే కదా? మీ అయ్య ఎక్కడున్నాడరా, మీ బాబు ఎక్కడున్నాడరా అని కూడా అడుగుతారు. బాబు అంటే కూడా తండ్రే. ఇప్పుడు తండ్రికి తెలుగులో కూడా చాలా పదాలు ఉన్నాయి, కానీ ఇందులో ఏ పదం ఉపయోగించాలి అంటే
వాస్తవంగా మనము ఈ అన్పాలిష్డ్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఇది మనం దేవునికే కాదు, అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం అన్పాలిష్డ్ లాంగ్వేజ్ ఉపయోగించాం, మర్యాదపూర్వకమైనటువంటి భాషను ఉపయోగిస్తాం, అంతే కదా. ఇప్పుడు తండ్రి, నాయన, అయ్యా, బాబు ఇలాంటివి ఉన్నాయి కదా, ఇందులో మర్యాదపూర్వకమైనటువంటి పదవి ఏంటి అనేటువంటిది మీరు ఆలోచన చేయండి. ఆలోచన చేస్తే ఏది? అయ్యా, బాబు అనేటువంటిదా? కాదు, తండ్రి. అందుకని మేము ఎప్పుడు బైబిల్ స్కూల్లో చెప్తాం, ఇవన్నీ ఈక్వలెంట్ వర్డ్సే, వీటన్నింటికి కూడా అర్థం ఒకటే. అర్థం ఒకటైనా కానీ మీ బాబు ఎక్కడ ఉన్నాడు రా అని అడగండి ఒక ఇంటికి వెళ్ళి, బాబు మీ నాన్న ఎక్కడ ఉన్నారు, లేకపోతే మీ తండ్రి ఎక్కడ ఉన్నాడు. తండ్రి అనేటువంటిది ఇంకా మంచి పదం కాబట్టి అడిగేటువంటి దాన్ని బట్టి, ఉపయోగించే భాషను బట్టి దాని అర్థమే మారిపోతుంది. మీ బాబు ఎక్కడ ఉన్నాడు రా అంటే అసలు అది వినటానికే బాగుండదు, అంతే కదా. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మీరు అందుకనే ఇంగ్లీష్లో కనుక చూసినట్లయితే ఫాదర్, డాడీ, ఇంకా చాలా పదాలు ఉన్నాయి. ఈ పదాలన్నింటిలో కూడా మీకు బైబిల్లో కనుక చూసినట్లయితే డాడీ అని ఎక్కడా ట్రాన్స్లేట్ చేయలేదు. ఏ ఇంగ్లీష్ బైబిల్ అయినా చూడండి, ఓ హెవెన్లీ ఫాదర్, 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 ఎక్కడ చూసినా ఫాదర్ అనే ఉంటుంది. ఓ హెవెన్లీ డాడీ అని ఎక్కడ ట్రాన్స్లేట్ చేయలేదు. కాకపోతే వీళ్ళు అది తగిలించుకున్నటువంటి పదం. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు తండ్రితో మాట్లాడుతున్నాం, తండ్రిని అడ్రస్ చేస్తున్నాం. ఏ పదం ఉపయోగించాలి అనేటువంటిది కూడా భాషను బట్టి మనం ఎంపిక చేసుకోవాలి. మనం ఈ రోజుల్లో లోకంలో ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కూడా పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలి అనేటువంటి ఆ భాష ఉంటుంది కదా, దాన్ని బట్టి మాట్లాడతాం. తండ్రితో మాట్లాడేటప్పుడు కూడా, దేవునితో మాట్లాడేటప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి పదము కూడా ఏ పదము ఉపయోగించటం అంటే, ఒకసారి ఒకరు అన్నారు అబ్బా అని కూడా అంటారు. మీకు గలతీయులకు రాసిన పత్రికలో అబ్బా అనేటువంటి పదం ఉంటుంది. వాస్తవంగా అబ్బా అనేటువంటిది తెలుగు తర్జుమా అయితే కాదు, తెలుగులో అబ్బా అని అన్నారు, కానీ అది అరమిక్ వర్డ్. అరమిక్లో అబ్బా అని చెప్పేసి అంటూ ఉంటారు. అది అట్లా తర్జుమా చేసేసరికి అబ్బా అని చెప్పేసి అన్నారు. అట్లని అరమిక్ భాషలో అబ్బావు అని అంటారు, కానీ మనకు అట్లా మనం మాట్లాడడం. కాబట్టి మనమున్నటువంటి భాషలో ఏది మర్యాదపూర్వకమైనటువంటి మాట, పాలిష్డ్ లాంగ్వేజ్ అనేటువంటిది మనం చూసుకొని దాన్ని మనం ఉపయోగించవలసినటువంటి అవసరం ఉంటుంది. క్రీస్తు ప్రభువు కూడా ప్రార్థన చేయటం మాకు నేర్పించు అంటే పరలోకమందున్న మా తండ్రి అని చెప్పేసి ఆయన అన్నాడు. ఇక్కడ అడ్రస్ చేసేటప్పుడు కూడా తండ్రిని అడ్రస్ చేయాలి. నా పేరట ఏమి అడిగినా అని చెప్పేసి అంటాడు. కాబట్టి మీరు తండ్రిని ఎట్లయినా, పరలోకమందున్న మా తండ్రి, ప్రియమైన మా తండ్రి, మీరు ఎట్లయినా అడ్రస్ చేయండి. ఇలానే చేయాలని ఏమీ లేదు. క్రీస్తు ప్రభు అయితే పరలోకమందున్న మా తండ్రి అని అన్నాడు, హెవెన్లీ ఫాదర్ అని చెప్పేసి అన్నాడు. కాబట్టి తండ్రిని అడ్రస్ చేయాలి. రెండవది, మనము ప్రార్థన చేసినప్పుడు మనము క్రీస్తు పేరట అడగాలి. క్రీస్తు పేరట అడిగితేనే, ఆయన అధికారములు అడిగితేనే అది అనుమతించబడుతుంది. వేరే ఈరోజు మన ఎమ్మెల్యే దగ్గరకో లేకపోతే ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకో వెళ్ళాలనుకోండి, మనం వెళ్తే ఎవరు నువ్వు అంటారు, అంతే కదా. ఉదాహరణకి పలానోళ్ళు ఎవరో పంపించారనుకోండి, ఒక రికమెండేషన్ లెటర్ కూడా ఇచ్చారనుకోండి, వెంటనే ఏం చేస్తాం, ఎవరు నువ్వు అనగానే ముందు ఆ లెటర్ తీసి ఇస్తాం, పలానోళ్ళు పంపించారండి, ఓ అయితే అక్కడికి వెళ్ళండి, కూర్చోండి, వస్తారని అంటాం, అంతేనా. ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఎవరి రికమెండేషన్తో వెళ్తున్నాం అనేటువంటిది, ఎవరి అధికారంతో వెళ్తున్నాం అనేది ముఖ్యం. ఇక్కడ తండ్రి దగ్గర కూడా మన ప్రార్థన మనం వెళ్ళేటప్పుడు క్రీస్తు ప్రభు అన్నాడు, నా పేరట మీరేమి అడిగినా అని అన్నాడు. అంటే ఆయన పేరట మనం తండ్రి దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని నేరుగా వెళ్ళిపోవటానికి మనకు అధికారం లేదు, ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. కాబట్టి ఈవెన్ మన ప్రార్థన కూడా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే మనం నేరుగా తండ్రిని అడ్రస్ చేసినప్పటికీ కూడా యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం. ఎప్పుడైనా అందుకనే మీరు ప్రార్థన చేసేటప్పుడు చివరిలో కనుక విన్నట్లయితే యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం అని అంటూ ఉంటారు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఈ బేసిక్ రూల్స్ అనేటువంటివి ఖచ్చితంగా మనం పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది.